హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో నేనైతే ఆస్ట్రేలియా వచ్చేసాను. నేను వచ్చాక ఇది నా సెకండ్ డే అనమాట. సో అదే రోజు శివరాత్రి. సో ఫెస్టివల్ కాబట్టి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర టెంపుల్, హెలెన్స్బర్గ్. సో అదే టెంపుల్లో అన్ని దేవుళ్ళ టెంపుల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో శివుడు టెంపుల్, అలాగే వెంకటేశ్వర స్వామిది, అన్ని దేవుళ్ళి ఒకే చోటు ఉంటాయి. సో మేమున్న ఏరియా నుంచి ఒక 2 hours జర్నీ అన్నమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ అన్నమాట. అలాగే పార్కింగ్ ఏరియాలో కార్ పెట్టేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. చూసారా ఎంత విశాలంగా ప్రశాంతంగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్ అంతా మన ఇండియాలో ఎలా ఉంటుందో అదే ఇదిగా ఉందన్నమాట, అదే స్టైల్లో. సో ఇక్కడ బయట కాళ్ళు అవి కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ముగ్గులు చూసారా, ముగ్గులు కూడా చాలా బాగా వేశారు. 2 hours అనుకున్న డ్రైవ్ 3 hours పట్టింది. సో ట్రాఫిక్ వల్ల. సో రాంగ్ టైంలో బయలుదేరామేమో అని అనుకున్నాము. బట్ టెంపుల్ లోపలికి వచ్చాక సో వచ్చి మంచి పని చేసాము అని అనిపించింది అనమాట. సో శివరాత్రి కాబట్టి టెంపుల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. శివ పార్వతుల కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. సో అది చూసాక కరెక్ట్ టైంకి వచ్చాము అనిపించింది. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ధ్వజస్తంభము. సో మన ఇండియాలో ఉన్నట్టే ఉందండి. సో మొత్తము మన ఇండియాలో టెంపుల్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి తమిళియన్స్ కట్టించారు. సో వాళ్ళే మొత్తము ఈ టెంపుల్కి సంబంధించింది మొత్తం వాళ్ళే అన్నమాట, తమిళియన్స్ చేశారు. నార్మల్గా అయితే టెంపుల్లో వీడియో నాట్ అలౌడ్ అంటండి. బట్ మేము వెళ్ళిన రోజు కళ్యాణం జరుగుతుంది కదా, సో అక్కడ వాళ్ళందరూ వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. సో నేను కూడా ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న అన్నీ ప్రతి ఒక్క దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. అసలు ఇది లేదు ఇది ఉంది అని అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్క దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి.
ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సేమ్ మన తిరుపతి స్టైల్లో ఉంటుంది. సో అక్కడ కనిపిస్తున్నారు కదా, మధ్యలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి, అటు పక్క వచ్చేసి శ్రీ ఆండాల్ అనమాట. అలాగే ఇటు వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు. ఫస్ట్ మనం వెళ్ళింది మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నది అది శివాలయం టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి పక్కన ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా ఇక్కడ పూజారి గారు మాకు ఇట్లా ప్రసాదం ఇచ్చారనమాట, అక్షింతలు వేసి ఇచ్చారు. ఇక్కడ నేనైతే హుండీలో డబ్బులు వేస్తున్నాను. మా హస్బెండ్ అయితే మొక్కుకున్నారంట, నేను వచ్చాక ఫస్ట్ ఈ టెంపుల్కే తీసుకొస్తాను, అలాగే సమ్ అమౌంట్ ఇక్కడ హుండీలో వేస్తానని చెప్పి దండం పెట్టుకున్నారంట. సో నేను వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఇంకా ఈ టెంపుల్. సో ఇక్కడికి వచ్చాక ఆయన మొక్కు ఆయనకు చెల్లించుకోవాలి కదా, సో మనీ అయితే వేసేసాం హుండీలో. సో ఇక్కడ కనిపిస్తుంది రాముల వారు అనమాట, సీతాదేవి, రాముల వారు, అలాగే లక్ష్మణ స్వామి అనమాట. టెంపుల్లో నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ప్రసాదం అనమాట. సో మనమే పెట్టుకోవాలి, కప్స్ ఉంటాయి. సో కప్స్ తీసుకొని మనమే పెట్టుకోవాలి. అలాగే ఇది శివాలయము. సో చెప్పాను కదా కళ్యాణం జరుగుతుందని చెప్పేసి, సో జనాలు అందరూ బాగా వచ్చారు. సో ఆ కళ్యాణంలో స్వామివారి మనం ఊరేగింపిస్తాం కదా, మనకైతే అక్కడ ఇండియాలో మన వీధుల్లోకి అలా వస్తాయి స్వామివారి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు. సేమ్ ఇక్కడ కూడా ఇవి ఉత్సవ విగ్రహాలు అనమాట. స్వామివారికి పూజ అంతా చేసి, కళ్యాణం అంతా చేసి ఇట్లాగా బయటకు అనమాట టెంపుల్ చుట్టూరు ఒక రౌండ్, తర్వాత టెంపుల్ బయట కూడా గుడి చుట్టూరు ఒక రౌండ్ వేశారనమాట. సో మనమైతే మన వీధికి అట్లా వచ్చినప్పుడు మనం ఎట్లా అయితే స్వామివారికి కొబ్బరికాయ అవన్నీ ఇచ్చి హారతి ఇస్తామో, సేమ్ ఇక్కడ కూడా గుడి చుట్టూరు నుంచున్నారనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కళ్ళు నుంచొని స్వామివారికి హారతి ఇవ్వడము అలాగా చేశారు. చాలా బాగా జరిగింది. సో ఇక్కడ పక్కన హోమం కూడా జరుగుతుంది. సో మనకి ఇండియాలో ఎలా అయితే చేస్తారో సో అలానే చేస్తున్నారు. ఇక్కడ చూసారా అన్ని దీపాలు అన్నీ చక్కగా నీట్గా అరేంజ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాయి నవగ్రహాలు.
ఇక్కడ నేను నుంచొని స్వామివారికి దండం పెట్టుకుంటుంటే సో ఒక ఆంటీ అయితే వచ్చి కెన్ యూ హోల్డ్ దిస్ అని అడిగారు. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో స్వామివారికి సేవ చేసుకోవడం అంటే అదృష్టంగానే భావించాలి కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్లా వచ్చి ఇవి పట్టుకోమని చెప్పారు. సో నేను ఇంకా తీసుకున్నాను. ఇంకా ఇలాగా గుడి బయటకు వచ్చాక గుడి చుట్టూరు ఒక రౌండ్ వేశారనమాట. ఇదంతా శివరాత్రి రోజు జరిగింది. సో శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే కూడా రథోత్సవం అన్నమాట. సో మీరు ఇందాక నేను ఎంట్రన్స్లో చూసారు కదా, రథాలు ఉన్నాయి, స్వామివారి రథాలు 3 రకాల రథాలు అయితే ఉన్నాయి అన్నమాట. సో రథోత్సవం అని కూడా అనౌన్స్ చేశారు. நன்னெறி காட்டுமே என்றும் இன்பம் பெருகும் இயல்பினால் ஒன்று காதலித்து உள்ளம் நோங்கிட அன்றோளார் அடியார் அவர் வான்புகை நின்றது எங்கும் நிலவி உலகினாம் సో చూస్తున్నారు కదండి, సేమ్ మనము స్వామివారి మన వీధుల్లోకి అట్లా వస్తే మనం ఎలాగైతే మన ఇంట్లో నుంచి టెంకాయ అవన్నీ కడ్డీలు అయితే హారతి అయితే ఇస్తాం కదా, సేమ్ అలాగే ఇక్కడ అంటే ఊర్లోకి అట్లా వెళ్ళడం కుదరదు కదండి. సో వాళ్ళే ఒక్కొక్క మూలన ఒక్కొక్కరు నుంచున్నారనమాట. నుంచొని స్వామివారికి హారతి ఇవ్వడము, అలాగే టెంకాయలు కొట్టడము అలా చేస్తున్నారు. సో ఇంకా రౌండ్ అయితే వేయడం అయిపోయింది గుడి చుట్టూరు. ఇంకా లోపలికి వెళ్తున్నారనమాట. సో లోపలికి అయితే తీసుకెళ్తున్నాము. సో నేను అనుకోకుండా వచ్చాను. సో వచ్చి ఇట్లా స్వామివారికి సేవ చేసుకోవడం అసలు నాకే చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చినందుకు చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట. రాంగ్ టైంలో బయలుదేరామేమో అది ఇది అని అనుకున్నాము. సో వచ్చాక ఇదంతా చూసి ఇట్లా స్వామివారి సేవలో పాల్గొనడము ఇదంతా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడైతే స్వామివారికి గుడి లోపలికి వచ్చాక హారతి ఇస్తున్నారు.
Side please. సో ఉత్సవం అయితే అయిపోయింది. సో హారతి కూడా ఇచ్చారనమాట. అలాగే ఇలాగా స్వామివారికి పూజ చేసిన విభూది కుంకుమ అన్నీ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు అందరికీ సో బొట్టు పెట్టుకోవడానికి. ఈ టెంపుల్కి ఆర్గనైజర్స్ తమిళియన్స్ అండి. సో వాళ్ళని మెచ్చుకోవాలి, చాలా మెచ్చుకోవాలి. సో చూసారా ఎంత బాగా చేస్తున్నారో, లేని వస్తువు అంటూ లేదు. సో మన ఇండియాలో కూడా ఇంత ఇదిగా ఉంటుందో లేదో తెలియదు. రథాలు, గొడుగులు, అలాగే సిల్వర్వి దీపాలు కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ చాలా మంచిగా చేశారు. సో టెంపుల్ కూడా చాలా బాగా కట్టించారనమాట. సో మనం ఎక్కడున్నాం అన్నది కాదు, ఎక్కడున్నా మన ట్రెడిషన్ని కానివ్వండి అంతా ఎట్లా ఫాలో అవుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. సో మనం ఎక్కడున్నా సరే మన ట్రెడిషన్స్ని కానీ మన వాల్యూస్ని కానీ మర్చిపోకూడదు. ఇక్కడ కనిపిస్తున్నాయి రథాలు. సో నెక్స్ట్ డే రథోత్సవం ఉందంట. సో అది కూడా అనౌన్స్ చేశారు. రథోత్సవం ఒకటి, అన్నదానం ఒకటి ఉన్నాయి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో మేమైతే దేవుడికి చక్కగా దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికైతే వెళ్దామని బయటకు వచ్చేసాము. ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ అన్నమాట. సో బయట రథాలు అయితే రెడీగా పెట్టారు నెక్స్ట్ డే పూజ కోసం. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్.